ఆమె దాన్ని ప్రతిరోజూ ధరించేది. ఒక పాత గాట్లుపడ్డ గడియారం, పనిచేయనిది కూడా. అందరూ ప్రశ్నించేవారు, పనిచేయని గడియారం ఎందుకు వేసుకుంటావని. ఆమె సున్నితంగా నవ్వుతూ చెబుతుంది, దీన్ని నాకు ఇచ్చినవారు ఎప్పుడూ సమయం కేటాయించేవారు. అది ఆమె తాతయ్య గడియారం. ఆమె చిన్నప్పట్లో చదువకుని అలిసిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు పక్కన కూర్చుని ఎటువంటి తీర్పులూ లేకుండా వినేవారు. ఆమెను ఆదరించి, ధైర్యం చెప్పి, ఒక్క మాట మళ్ళీ మళ్ళీ గుర్తుచేసేవారు. నీవు ఎంతో విలువైనవివి, నా బంగారు తల్లి. ప్రపంచం పరుగులు తీస్తోంది. డెడ్లైన్లు, స్క్రీన్లు, శబ్దాలు. కాని ఆ పనిచేయని గడియారం నెమ్మదిగా సాగమని అది ఆమెకు గుర్తుచేస్తుంది, ఆలోచించమంటుంది. ఆయన ప్రేమించిన విధంగా ప్రేమించమంటుంది. ప్రస్తుతం బ్రతకమంటుంది. ఎందుకంటే చాలాసార్లు విరిగిపోయిన వాటిలోనే ఎక్కువ కాలం నిలిచిపోయి ఉంటుంది. అవి మనల్ని మన అనుభూతుల దగ్గరకు తీసుకెళ్తాయి. పనిచేయని బహుమతి హృదయంలో స్థానం సంపాదించవచ్చు.